10 years ఆఫ్ లవ్ యూనో. సో మన మ్యారేజ్కి చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. విల్ ఫేస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. సో అల్టిమేట్గా 2019లో మనకి మ్యారేజ్ అయింది. వి డిసైడెడ్ ఒక 2 to 3 years కిడ్స్ ఏమొద్దు, లైక్ మనమే ఉందాం, ఎంజాయ్ చేద్దాం, ఎక్కడికైనా తిరుగుదాం, లైక్ ఏదైనా లైఫ్ సెటిల్మెంట్ గురించి ఆలోచించుకుందాం, ఇలా ఉండే అనమాట. సో బట్ ఆఫ్టర్ 3 years 2024 అనుకుంటా, సో కిడ్స్కి ట్రై చేద్దాం, స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఏమైందంటే ఫస్ట్ ట్రై చేసి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ట్రై చేసినప్పుడు అది అవ్వలేదు అనమాట, ఫెయిల్ అయింది. ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయింది యాక్చువల్లీ. బట్ యునో గాడ్ ఈజ్ వెరీ గ్రేస్ఫుల్ టు అస్. మళ్ళీ ఏమైందంటే ఒక 3-4 months తర్వాత వీ స్టార్టెడ్ అగైన్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో ఫైనలీ వి కన్సీవ్డ్ బేబీ స్వాగ్వి. డెలివరీ కూడా చాలా హార్డ్గా జరిగింది. లైక్ ఆల్మోస్ట్ 36 hours డెలివరీ పెయిన్స్, నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్, ఎపిడ్యూరల్ పెయిన్స్. లాస్ట్కి మళ్ళీ ఆఫ్టర్ నార్మల్ డెలివరీ కోసం 36 hour పెయిన్స్ తర్వాత కూడా సిజేరియన్. సో ఆల్మోస్ట్ 36 hours అంటే ఇట్స్ వెరీ హ్యూజ్. మై బాడీ ఈస్ లైక్ షివరింగ్. ఒక 6 to 8 hours ఆర్ 10 hours మాత్రమే నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తారు. బట్ ఆల్మోస్ట్ 36 hours ట్రై చేశారు నార్మల్ డెలివరీ కోసం, తన కోసం. లైక్ వెరీ హారబుల్. ఆ టైంలో లైక్ తను ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి నేనైతే ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోయినా, చాలా భయపడ్డాను. ఇంకా ఎమర్జెన్సీలో సిజేరియన్కి ఆఫ్టర్ 36 hours సిజేరియన్కి వెళ్ళాం. ఇలా చెవులు పట్టుకొని, తన చేతులు పట్టుకొని అలా పట్టుకొని ఉన్న ఏం జరుగుద్దో అని చెప్పేసి. After seeing her face, everything has gone. That's it. Everything has vanished. My problems, and she is an angel in our life.